బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఇవాళ రాత్రి నుంచి మళ్లీ కొనసాగనుంది. ఆయన ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం నేటి రాత్రి 8 గంటలతో ముగియనుంది. ఆ వెంటనే రామగుండంలో రోడ్ షోతో మళ్లీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రేపు మంచిర్యాల, 5వ తేదీన జగిత్యాల, 6వ తేదీన నిజామాబాద్, 7వ తేదీన కామారెడ్డి, మెదక్, 8వ తేదీన పటాన్చెరు, నర్సాపూర్, 9వ తేదీన కరీంనగర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. 10వ తేదీన సిరిసిల్లలో రోడ్ షో అనంతరం సిద్దిపేటలో బహిరంగ సభతో బస్సు యాత్ర ముగియనుంది. ఇక ఇవాల్టి రోడ్ షోకు పార్టీ శ్రేణులు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గులాబీ నేతలు తెలిపారు. 48 గంటల గ్యాప్ తరువాత మళ్లీ కేసీఆర్ ప్రజలతో సంభాషించనున్నారు. ప్రశ్నించే గొంతుకను ఎవరూ అనగదొక్కలేరని ఇప్పటికే ఈసీ చర్యలపై, కాంగ్రెస్ కుట్రపై కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు డబుల్ స్పీడ్తో ప్రచారాన్ని హోరెత్తించేందుకు గులాబీ బాస్ రెడీ అయ్యారు. బీజేపీకి ఓటేసి బెటర్ బీజేపీకి వేయండి అని చెప్పి ఆయన అధీర్ రంజన్ చౌదరి గారు అంటారు. అంటే వాళ్ళు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ లోపాయికారిగా కథలు పడుతున్నాయనేటువంటి విషయం అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఎజెండా మొన్నటి దాకానేమో ఒక 2-3 రోజుల క్రితం వరకు తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, దీని మీద ప్రజలకు వాళ్ళు ఏం చేయలేరు అనేటటువంటి విషయాలు, మంచినీళ్ళల్లో ఇబ్బందులు, సాగునీళ్ళల్లో ఇబ్బందులు, కరెంటు విషయాల్లో కష్టాలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ అంశాలను కేసీఆర్ గారు ఒక ప్రముఖ టీవీ ఛానల్లో చర్చలో పాల్గొని ఆ విషయాలన్నిటి ప్రజల ముందర పెట్టి, అదేవిధంగా వారి బస్సు యాత్ర మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి నుంచి మొదలుకు వారి బస్సు యాత్ర రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్ని ఆలోచించే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి తీరును చూసి బెంబేలెత్తిపోయిన మళ్ళీ ఈ 2 పార్టీలు, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ చర్చను ఎటు తీసుకొని పోతున్నాయి. ఈ రాష్ట్రంలో మతం వైపు, రిజర్వేషన్ల వైపు చర్చను తీసుకొని పోతుంది. అంటే ప్రజల సమస్యలు. కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, చెప్పండి. బ్రాహ్మణి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లపై జిల్లా నాయకులు, కార్యకర్తలు దగ్గర నుండి చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలిస్తే కేంద్రం నుండి తీసుకొచ్చే నిధుల గురించి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే ప్రజలకు ప్రజలకు కేసీఆర్ వివరించి చెప్పనున్నారు. అదేవిధంగా 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అన్యాయం చేసింది ప్రజలకు. అదేవిధంగా రుణమాఫీ చేస్తానన్నది కూడా ఇంతవరకు రుణమాఫీ చేయలేదు అనే దానిపై కూడా ఈ రోజు కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరించి చెప్పబోతున్నారు. బ్రాహ్మణి, థ్యాంక్ యూ శ్యామ్.